ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని వాక్యం వినడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారా? దేవుడు మన పట్ల ఎంత కృపను చూపించి మరొక దినమున ఆయన సన్నిధిలో సమయం గడుపుతానికి మనకు అవకాశం ఇస్తున్నాను. నాకు తెలుసు మీరు ఎంతోమంది ఈరోజు ఆఫీసెస్కి వెళ్ళి, వర్క్కి వెళ్ళి, లేకపోతే చదువుకుని కాలేజెస్కి వెళ్ళి అలసిపోయారు. ఏమైనప్పటికీ దేవుని వాక్యము మనకి శక్తిని, మన ఆదరణ, మనకి జయము, విడుదల ఇస్తుంది. మరి ఈరోజు మీరందరూ దయచేసి దేవుని సన్నిధిలో కూర్చోండి. దేవుని మాటలు మనం ధ్యానిద్దాం. మరి అనేక మర్మములు మీకు రోమిలు రాసిన పత్రికలో నుంచి, కొరింథీయులలో ఉన్న ఉత్తరముల నుంచి మీతో పంచుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమాలు మీకు మేలుకరంగా ఉన్నాయా? ఇది ఏబిసిడి ఆల్ఫాబెట్ లాంటివి కాదండి. ఈ వాక్యంలో ఉన్న భాగాలు, ఈ వాక్యంలో ఉన్న మర్మములు ఎంతో ఆత్మీయ ఆహారం. చాలా సంఘముల్లో ఈ విషయాలు బోధించరు కూడా. చాలా స్థలముల్లో చాలామంది బోధకులు కూడా ఈ ఉత్తరములు, పౌలు రాసిన ఉత్తరాల నుంచి బోధిస్తున్న చాలా తక్కువ. బోధిస్తే ఒక లైన్, 2 లైన్ చెప్తుంటారేమో, కానీ దాంట్లో ఉన్న సారము, దాంట్లో ఉన్న అంశము ఒక చక్కగా మనకి అర్థమైనట్లు మరి వివరిస్తాం అనేది చాలా తక్కువ మంది నేను చూస్తున్నాను. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు చాలామంది కూడా బాధపడద్దు, దుఃఖపడద్దు, వేదన చెందొద్దు అని మోటివేషనల్ స్పీచెస్ వింటున్నారు. కానీ దేవుని వాక్యం అసలు ఏం చెప్తుంది? ప్రభు వాక్యములో, మన హృదయములో ఎలాగ ప్రభు యందు ఎదగాలి అనే అంశములు మనం నేర్చుకోవాలంటే పౌలు రాసిన ఉత్తరములు ఎంతో సహాయకరంగా ఉంటాయి. కాబట్టి మరి ఈ ఉత్తరములు నేను ఆపవేద్దాం, ఇది ప్రార్థన కాదు కదా అనుకున్నప్పటికీ అనేక మర్మములు దాంట్లో ఉన్నాయి. అది మన ప్రార్థన జీవితంలో మనకు ఉపయోగకరంగా ఉంటాయన్న సంగతులు గ్రహించినప్పుడు ఆ విషయాల గురించి మీతో ప్రతిరోజు ఒక్కొక్క అంశం తీసుకుని రోమిల్లో నుంచి అలాగే కొరింథీ ప్యారలల్గా మీ మధ్య నేను ధ్యానిస్తున్నాను. మరి ఈ కార్యక్రమం వినండి, అంతము వరకు, చివరి వరకు ఈ కార్యక్రమం వీక్షించండి, నేర్చుకోండి. మీ ఆత్మీయ జీవితంలో మీరు వర్ధిల్లండి. ప్రభువు ఆశించినట్లు ఆయన సంపూర్ణమైన చిత్తములో, ఆయన సంపూర్ణమైన స్వభావములో మీరు ఎదిగిన వారుగా ఉండటానికి ప్రయత్నించండి. మరి ఈ కార్యక్రమం వెళ్ళకముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి పాసనలోకి వస్తున్నాం నాయన. నిబిడలమైన మేము నాయన నీ వాక్యంని ధ్యానించుచుండగా మమ్మల్ని బలపరచండి. ఈ సమయం మమ్మల్ని ఆదరించండి. నన్ను సులువు చోట మరుగుపరిచి నేను నీ మాట నా నోట్లో ఉంచండి. కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు రోమిలు రాసిన 11వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు ఆలకించండి. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారి పడిపోనట్లుగా తొట్టిల్లిరా, అట్లనరా. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్రి పాటు వలన అన్యజనులకు రక్షణ కలిగింది. వారి తొట్టిపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. ఇక్కడ పౌలు ఒక చాలా ఆత్మీయమైన విషయాలు చెప్తున్నాడు. అదన్మాన రోమా సంఘములో, లేకపోతే గ్రీస్ లేకపోతే స్పెయిన్ సంఘంలో వారు యూదులు ఉన్నారు, యూదులు కాని అన్యులు ఉన్నారు, అన్ని జన్మలు రక్షించబడిన వారు ఉన్నారు. కానీ వారిలో వ్యత్యాసం అనేది, మేమందరము క్రైస్తవులమి, అంటే మేము ఒరిజినల్ క్రైస్తవులమి, మీరు డూప్లికేట్ క్రైస్తవులు అనే ఎడబాటు అనేది వారిలో ప్రత్యేకించి పౌలు గుర్తించాడు. మొదటగా ఇశ్రాయేలీల గురించి తను వాదిస్తాము. ఇశ్రాయేలీల గురించి దేవుని వాక్యములో ఉన్న శక్తిని, మర్మముల ద్వారంగా వారిని ముందు పెట్టి యేసు ప్రభువే మార్గము అనే సత్యాన్ని వారికి బోధిస్తూ మనం చూడగలుగుతున్నాం. రెండో భాగము అన్ని జనుల విషయము తను మనతో మాట్లాడుతున్నాడు. అన్ని జనులు, యూదులు కాని వారితో, యూదులు కానప్పటికీ ప్రభు ఎలాగ వారి మీద కృపని చూపించాడో, ఎలాగ వారు ప్రభు వారిని తెలుసుకునే అవకాశం కలుగు చేశారు అనే విషయములు పౌలు చక్కగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, రక్షణ అనుజనులకి ఏమంటే ఇశ్రాయేలీలు తునీకరించారు కాబట్టే కదా
అదనమున ఆ కానాను స్త్రీ యేసు ప్రభుని, అయ్యా నా కుమార్తె దయ్యముతో పీడించబడి ఉంది, నువ్వు నా కుమార్తెని వచ్చి స్వస్థపరచు అన్నప్పుడు ప్రభువు ఆమె ప్రార్థనని వినలేదు. నేను ఇశ్రాయేలీలకే కానీ నేను అన్ని జనాలకి పంపబడలేదని యేసు ప్రభువే ఆ మాట అన్నాడు. దానికి ఉదాహరణగా ప్రభు ఒక ఉదాహరణగా ఒక విషయం చెప్పాడు. ఏంటంటే పిల్లల్ని రొట్టిని తీసుకువచ్చి కుక్కలకి వేయగలమా లేకపోతే ఇతరులకు ఇవ్వగలమా అన్నప్పుడు ఆ స్త్రీ ప్రభు యందు విశ్వాసం ఉంచి కనీసం ఆ కుక్క పిల్లలు ఆ బల్ల మీద పడుతున్న రొట్టె ముక్కలు తింటాయి కదయ్యా అని దీనంగా తను తగ్గించుకుంది. ఈరోజు అన్ని జనులైన మనము మన తరము అబ్రహాము సంతతి కానప్పటికీ మనము మన పితరులు యెహోవా దేవుడిని ఆరాధించినప్పటికీ మనము ఒక లోక పద్ధతిలో లోక ఆచారాలతో ఒకళ్ళు ఉన్నప్పటికీ మనల్ని ఈరోజు ప్రభువు తను తెలుసుకుంటానికి శ్లాఘించాడు. అంత మాత్రం కాదు, ఆయన మనకి రక్షణనిచ్చాడు. ఈరోజు యేసు ప్రభు నిజమైన దేవుడని మన జీవితంలో మనం రుచి చూస్తున్నాం, మనం అనుభవిస్తున్నాం. మనము దానిలో ఉన్న గొప్పతనము, దాంట్లో ఉన్న మాధుర్యాన్ని మనం దినదినానికి అది మనం పొందుకుంటున్నాం. ఒకటి గమనించాలి, అసలు యేసుప్రభు కల్వరి శిలువలో మరణించింది ఎవరి కోసం? ఎవరి కోసం ఆయన విమోచించబడాలి, మనుషులు విమోచించబడాలని? క్షేమగా లోకం కోసమే కాదంటలేదు. అయినప్పటికీ తన ప్రథమ లేకపోతే ముఖ్యమైన ఇశ్రాయేలీలకి ఈ దినమికి కూడా దేవుడు వారిని రక్షణలోకి, సంపూర్ణమైన ఆయన మహిమలోకి గ్రహించుకునే కృపను వారికి దయచేయలేదు. నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు వేలింగ్ వాల్ అని సొలొమోను కట్టిన మందిరం దగ్గరే ఆ గోడ మాత్రమే ఉంది. అక్కడికి వెళ్ళి అనేక మంది యూదులు వెళ్ళి ప్రార్థిస్తున్నాం చూసినప్పుడు నేను కూడా వెళ్ళి ఇష్టపడ్డాను. ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థించాను. అక్కడ చిన్న గది ఉంది. ఆ గదిలో అనేక మంది యూదులు వారు బైబిల్లో ఉన్న మొదటి 5 పుస్తకాలు, తోరా అంటారు వారు, 5 పుస్తకాలను తీసుకుని చదువుతూనే ఉన్నారు పొద్దుట నుంచి సాయంకాలం వరకు. కొంతమంది ఆ పుస్తకాలు వారు చిన్న చిన్న పుస్తకాలుగా చూస్తున్నాం, అవి వారి ఇంటికి వెళ్ళినప్పటికీ చదువుతూనే ఉన్నారు. కానీ వారిని అందరిని చూసి బయటకు వచ్చినప్పుడు నా మనస్సులో ఎంతో కృతజ్ఞతతో నిండి ఉన్నాను. ఎందుకంటే వారు ఇంకనూ పాత ధర్మశాస్త్రంలో ఉన్న ఆ పాత నిబంధననే ఇంకో వారు నమ్ముతున్నారే కానీ నీకు నాకు యేసు ప్రభు తనలో ఉన్న కొత్త నిబంధనని ప్రకటన సందేశములో ఉన్న తన మహిమను, తన రాకడ విషయములు కూడా ఈరోజు మనల్ని విశ్వసించేలాగా దేవుడు మనకి ఆ కృపనిచ్చాడు. అంటే దేవుడు మన నేత్రముల మీద ఉన్న గుడ్డితనమని తీసివేసి మన ముయ్యబడిన హృదయములు ఆయన విషయములు గ్రహించుకునే కృపను మనము యూదులము కానప్పటికీ దేవుడిచ్చాడు. ఈ విషయాలే పౌలు ఆ రోజు సంఘానికి చెప్తున్నాడు. ఎందుకంటే యూదులు వారు మత వైరాగ్యమును చూసుకుని, వారు ధర్మశాస్త్రంని చూసుకుని వారు విర్రవీగుతాము మనం చూస్తున్నాం. అదే సమయంలో అన్ని జనులు కూడా వారికి లోకములో ఉన్న హోదా, లోకంలో ఉన్న ధన సంపదలు, లోకంలో ఉన్న అధికారమును చూసుకుని వారు ఒకవైపు విర్రవీగుతాం మనం చూడగలుగుతున్నాం. అందుకే పౌలు వీరిని గద్దిస్తున్నారు, అన్ని జనుల్ని గద్దిస్తున్నారు, యూదుల్ని గద్దిస్తున్నాడు. పౌలు దేవుని ఆత్మతో నింపబడి ఎవరికి ఏ మాటలు చెప్పాలో ఆ మాటలు మరి మనం చూసినట్లయితే రోమిల్ రాసిన 9, 10, 11లో మనం చూస్తున్నాం. ముఖ్యంగా 12 కూడా మనము చెప్పచ్చు. ఈ 11వ అధ్యాయంలో పౌలు ఏమంటున్నాడో చూడండి. 13వ వచనం చదవని దయచేసి. రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవాలని నా పరిచర్యను గణపరుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే 15 కూడా చదవండి దయచేసి. వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట, ఆయన ఎడల వారిని చేర్చుకున్నట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా.
మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్ములను పరిశుద్ధమే. చాలు. ఇక్కడ పౌలు ఒక చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నాడు. ఏంటంటే ఇక్కడ పౌలు సంగమని పిండితో పోలుస్తున్నాడు, రెండోది మొద్దుతో లేకపోతే చెట్టుతో పోలుస్తున్నాడు. మొదటగా పిండితో చూసినప్పుడు మొదటి పిండి తీసుకొచ్చి దేవునిది అని పరిశుద్ధంగా వారు ఇచ్చినప్పుడు, ఇది పరిశుద్ధమైనది, ఇది ప్రభువుకి సంబంధమైనది ఇచ్చినప్పుడు, మిలిగిన పిండి అంతా కూడా పరిశుద్ధమైనదే కదా. చూడండి, మనుషులు వ్యత్యాసాలు సృష్టించుకున్నారు. దేవుడు ఎక్కడ మనుషుని వ్యత్యాసంగా సృష్టించలేదు. నీ ఎదుటివాడికి 2 కళ్ళు, 2 చెవులు, 1 ముక్కు. మానవుడి రూపమే ఉంది. రూపములు వేరైనప్పటికీ మనుషుల వలె మనం మనందరం ఒకే జాతిగా ప్రభు చేశాడు. అంతేగాని ఒకరికి 3 కళ్ళు, ఒకరికి 4 చెవులు అని వ్యత్యాసమైన స్పీషీస్గా మనల్ని చేయలేదు. ఏమండి, సింహం అయినప్పటికీ సింహానికి ఏనుగుకి వ్యత్యాసం ఉంది కదా. 2 జంతువులు అయినప్పటికీ ఏనుగుకి ఏమంటే పక్షులకి వ్యత్యాసం ఉంది కదా. కానీ దేవుడు మానవులను అలా చేయలేదే. మానవుల్ని దేవుడు యథార్థపరులుగా చేశాడు. కానీ మానవుడు తన తంత్ర బుద్ధితో, తన కుయుక్తి మనసుతో ఒక్క పక్కవారి నుంచి వ్యత్యాసం తాను పరుచుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ పౌలు ఒక మాట అంటున్నాడు, సంఘమైన మీరు మొదటి పిండి ఎలా మీరు ఇస్తున్నారో, ఆ మొదటి పిండి ఎవరో కాదండి, ఆ 120 మంది ఆ మిద్ది మీద పరిశుద్ధాత్మతో నింపబడి ఆది సంఘము వారు దేవుని కోసం రోషముగా అలా జీవించారు. అలాగా దేవుడు తన యూనివర్సల్ చర్చ్, సార్వత్రికమైన సంఘాన్ని ప్రభువు పరిశుద్ధముగానే అదే పరిశుద్ధాత్మని ఇతరులకు కూడా ఇచ్చాడు. విభేదములు లేకుండా, వ్యత్యాసములు లేకుండా సమముగానే ప్రేమించాడు అనే సంగతిని ఆయన చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన రెండవ ఉదాహరణ ఒకటి తీసుకున్నాడు. చూడండి, 17వ వచనం చదవండి దయచేసి. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన యెడల ఆ కొమ్మల పైన నీవు అసహించితివా? వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. 19 చదవండి. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదు. చాలు. ఇక్కడ ఒక చాలా చాలా ఆత్మీయ విషయం చెప్తున్నాడు పౌలు. ఇక్కడ వేరు అంటపడతాము, ఏమండి, కొమ్మలు, చెట్టు అని మనం చూస్తున్నాం. ఒక చెట్టు ఇక్కడ మనుషులని పౌలు గారు మనుషుల్ని ఎలాగా వారిని పోలుస్తున్నాడంటే, ఒలివ చెట్టులు, అడవి ఒలివ చెట్టులు అనేవి ఇశ్రాయేలీలు యూదుడు, ప్రభు యూద వంశం నుంచి వచ్చిన వాడు. కానీ ఆ ఇశ్రాయేలీలు ఏమండి వంశంలో వచ్చిన యూదులైన ప్రభు ఒలివ చెట్టుగా ఒక సాదృశ్యముగా మనం బైబిల్లో చూస్తున్నాం. కానీ ఇతరులు ఒలివ చెట్లు అని మనం చూస్తున్నాం. ఇతరులు ఒలివ చెట్లు అంటే అడవి ఒలివ చెట్లు. ఇది ఒలివ చెట్లు అయినప్పటికీ ఇది అడవి స్వభావంతో నిండి ఉంది. ఏంటి వ్యత్యాసం అంటే, జాగ్రత్తగా వినండి. ఒలివ చెట్టులో నాటబడిన ఒలివ చెట్టులు దాని విత్తనము ఏమండి, అది ఆ విత్తనాలు ఎందుకు యూజ్ చేస్తారని ఒలివను అది మందుగా వాడతారు, లేకపోతే అది నూనెగా వాడతారు. ఆ ఒలివ చెట్లు ఆకులు కూడా ఒక ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, అది ఆహారం కూడా వాడుతుంటారు. కానీ ఈ అడవి ఒలివ చెట్లు ఫలాలు చేదుగా ఉన్నాయి. అవి వండుకోవడానికి పనికిరావు, అవి ముద్దుబారిపోయినవి, అవి మొల కంపలతో అది దేనికి ఆ యజమానుడికి ఉపయోగకరంగా లేనివి. ఇంకొకటి, అడవి ఒలివ చెట్టులు వేరు యేసు ప్రభు కాదు. ఎందుకంటే అడవి ఒలివ చెట్టులు మీరు చూసినట్లయితే దాని వేరు స్వభావం ఎలాగుంటుందో
దాని ఫలము స్వభావం అలాగే ఉంటుంది. అంటే ఆ వేరు చేదైనది కాబట్టి, ఆ వేరు ఒక పద్ధతి లేనిది, లేకపోతే స్వభావం కడగబడింది కాబట్టి దాని ఫలములు కూడా చేదుగానే ఉంటాయి. కానీ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యేసుప్రభు అన్నాడు, ఏమని చెప్పాడు? నేను మీకు ఏమని ద్రాక్ష తీగని, మీరు నాకు విరోధముగా ఏమీ చేయలేరు అనేది ప్రభు చెప్తున్నాడు. కానీ యేసులో నాటబడిన యేసు అనే వేరులో ఉన్న చెట్టులో ఉన్న ఫలములు తీయగా ఉంటాయి. కానీ ఇక్కడ గమనించాలి, మీరు వెనకాల చూస్తున్నారు ఒలివ చెట్టుని. ఆ ఒలివ కొమ్మలు ఉన్నాయి. ఆ ఒలివకి ఏమని ఆ కొమ్మలు ఫలించిన కొమ్మల్ని ఏం చేశాడంటే యజమానుడు అలాంటి కొమ్మల్ని కత్తిరించి ఏమని ఈ అడవి ఒలివ చెట్టులో ఉన్న కొమ్మని తీసుకొచ్చి ఈ క్రీస్తు అనే చెట్టుకి దాన్ని ఏం చేశారంటే గ్రాఫ్టింగ్ ఏమంటాం మనం తెలుగు, అంటుకడతాం. మీరు ఎప్పుడైనా చూసారండి? చాలాసార్లు మా నాయనమ్మ గారు చేసేవారు. ఏమంటే రోజ్ ఫ్లవర్, రెడ్ రోజ్ ఫ్లవరు, వైట్ రోజ్ ఫ్లవరు, ఎల్లో రోజ్ ఫ్లవర్ అన్నీ తీసుకొచ్చి దాన్ని కట్టేవారు. కట్టి ఒకే చెట్లు అన్ని రంగులు పువ్వులు వచ్చినట్లు చేసేవారు. అంటుకట్టినప్పుడు ఏం చేస్తారంటే మొదటగా ఆ చెట్టు కొమ్మ ఎక్కడైతే ఆ చెట్టు ఎదుగుతలేదో ఆ కొమ్మని విరగొట్టి పడేస్తారు. పడగేసి ఇంకొక చెట్టు కొమ్మని దాన్ని చక్కుతారు. దాంట్లో ఉన్న పాసిని, దాంట్లో ఉన్న ఆ పైన ఏమని దాన్ని రేపివేసి దాన్ని ఒక చక్కగా ఏమండి ఒక పుల్లలాగే ఉంటుంది. అది మొత్తం పుల్ల చెట్టు తీసుకోరు, ఒక బ్రాంచ్ దాన్ని ఈ మంచి చెట్టుతో దాన్ని గ్రాఫ్టింగ్ చేసి దాన్ని వేసి కడతారు. అది ఒక 20 రోజులు ఉంటుందేమో, 30 రోజులు ఉంటుందేమో. కానీ వేరు క్రీస్తు కాబట్టి ఆ చెట్టులో ఫలించిన చెట్టు, విషమైన చెట్టు క్రీస్తు స్వభావముగా క్రీస్తులో నాటబడినగా, ఇంకో మాటలో చెప్పాలంటే అది ఒకసారి ఏమండి అది దాన్ని ఏమంటాం గ్రాఫ్టింగ్ చేసినప్పుడు లేకపోతే అంటుకట్టబడినప్పుడు అది మా వ్యత్యాసం మనకు కనిపెట్టలేము, మనకు తెలియదు. ఏమంటే అన్నీ ఒకేలాగా ఉంటాయి. అలాగా మనము యేసులో ఉన్నప్పుడు మనం విశ్వాసము ద్వారా మనము కూడా ఇశ్రాయేలీలమే, మనము కూడా ఏర్పరిచిన జనాంగమే, మనము కూడా దేవుని కోరుకున్న దేవుని రాజ్యములో ఉండే బిడ్డలమే అనే విషయాన్ని పౌలు ఆ దినమున అన్ని జనులకి మాటలు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడంటే మీరు వారు విర్రకొట్టబడ్డారు, ఏమండి ఆ కొమ్మ ఇరక్కొట్టబడింది అని వారిని చూసి మీరు అపాసించద్దు, లేకపోతే ఎగతాళి చేయొద్దు. అది విరగొట్టబడిందే కాబట్టి నీకు నిరీక్షణ ఉంది. ఇశ్రాయేల్ ప్రజలను చూసి ఇంకా యేసుప్రభు నమ్ముకోలేదు, ఇశ్రాయేల్ ప్రజలను చూసి ఇంకా వారికి విమోచన లేదు, ఇశ్రాయేల్ ప్రజలను చూసి ఇంకా వారి ఇంతే అని నువ్వు అపాసించద్దు, అని వారిని ఎగతాళి చేయొద్దు. వారు ఇంకా ప్రభు యందు రాలేదు కాబట్టి ప్రభు సువార్తని ఈరోజు మీకు కలుగు చేశాడు. ఇంకా మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. మీరు అందుకే వారి స్థానములో మీరు అంటుకట్టబడ్డారు, మీరు క్రీస్తులో ఫలిస్తున్నారు అనే విషయాన్ని చక్కగా చెప్తున్నారు. చూడండి 20వ వచనం చదవండి దయచేసి ఒకసారి. 20వ వచనం చదవండి. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం చదవండి. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడవు. చదవండి. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టడు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాడు. పౌలు ఏం చెప్తున్నారంటే మీరు విశ్వాసము ద్వారా, దేవుని యందు విశ్వాసము ద్వారా మీరు అంటుకట్టబడ్డారు. దాని నిమిత్తము మీ భక్తి జీవితాన్ని, మీ ప్రవక్తనని, దేవుని యందు మీ బ్రతుకుని మీరు యథార్థంగా కాపాడుకోండి. అంటుకట్టబడ్డాము కాబట్టి దేవుడు వారిని కోరుకునబడిన వారిని వెలేసి మాకు ఈ స్థానం ఇచ్చారు, మాకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు, మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు
అని విర్రవీగి మీరు దేవుని చిత్తములో జీవించకుండా దేవుని ప్రేమను చులకనగా ఎంచుకుని దేవుని ఇచ్చిన కనికరము, దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు నిర్లక్ష్యపరుస్తూ మీ జీవిత యాత్రలో ప్రభువుని మీరు ఏమండి చిన్న చూపు చూస్తున్నారంటే ఏమంటున్నాడో చూడండి. ఆయన ఏమండి దేవుడు ఏమండి ఎలాగా న్యాచురల్ బ్రాంచెస్ తన బిడ్డలైనప్పటికీ వాగ్దానం ఇచ్చిన ఇశ్రాయేల్ ప్రజలైనప్పటికీ విడిచిపెట్టాడో మిమ్మల్ని కూడా అలా విడిచిపెడతారు ఎప్పుడైతే మీ దేవుని యందు నుంచి మీ దృష్టి మీరు మళ్లించుకుంటారో అనే సంగతిని బయలుపరుస్తున్నారు. ఎప్పుడైతే మీరు చేదైన ఫలములు ఫలిస్తారో. చూడండి 22వ వచనం చదవండి దయచేసి. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్నడలా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడు. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు. వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడదు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టును అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టును అంటకట్టబడిరా. చూడండి, ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే దేవుడు 2 విషయములు కలిగి ఉన్నాడు. ఒకటి కనికరం చూపించేవాడు, రెండవది క్రమశిక్షణ కలిగిన వాడు. చూడండి, ఈరోజు చాలామందికి మనం దేవుడు అంటే ప్రేమిస్తున్నాడు, దేవుడు అంటే దయ చూపిస్తున్నాడు, దేవుడు కనికరిస్తున్నాడు, దేవుడు అంటే ఎంతో కృప చూపిస్తున్నాడు మనకు అలవాటు అయిపోయింది. ఓకే, ఆబ్వియస్లీ ఆయన గుణం, బట్ ఆయన చాలా క్రమశిక్షణ దేవుడు. ఆయన తప్పు చేసిన వాడిని శిక్షించకుండా మానడు. చాలామంది దేవుణ్ణి ఒక యాంగిల్లోనే చూస్తారు, లేకపోతే వారికి తెలిసిందే కరెక్ట్ అనుకుంటారు. నిజమైన దేవుని స్వరూపము ఆయన ప్రేమ కలిగిన వాడు అయినప్పటికీ, ఆయన క్షమించేవాడు అయినప్పటికీ, ఆయన దయ చూపించేవాడు అయినప్పటికీ ఆయన పాపమును అసహించుకునేవాడు. ఆయన దుర్మార్గాన్ని దుర్మార్గము జరిగే స్థలములో నివసించాడు. అలాంటి వారికి తీర్పు తీర్చేవాడు. ఆయన గుణమది, ప్రభు గుణమది. ఆయన దీనిని యొద్ద కృప చూపించేవాడు, గర్విష్ఠుల్ని తొలగించేవాడు. మీరు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు మీరు చూసినట్లయితే వారు యేసు ప్రభు బోధను విసర్జించారు, యేసు ప్రభు సిలువను అపహాసించారు, యేసు ప్రభు శిష్యులు చెప్పిన మాటల్ని ఎగతాళుతో లేకపోతే వారిని హింసిస్తూ వారితో వాదించలేక చివరికి వారు చేసే తప్పని తెలిసినప్పుడు వారిని కొట్టి వారు అవమానపరిచింది మనం చూస్తున్నాం. ఇక్కడ పౌలుతో ఒక మాట అంటున్నారు, వారు అలాగ ప్రవర్తించారు కాబట్టే దేవుడు అన్యజనులైన మిమ్మల్ని విలువైన స్థానముల్లో దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఏంటి విలువైన స్థానం? ఏ స్థానం దేవుడు మనకి ఇచ్చాడు? చూడండి, ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు, కానీ ఈరోజు ఎంతమంది యేసుప్రభు నమ్ముకున్న వారు ఉన్నారు, ఎంతమంది యేసుప్రభుకి ప్రార్థించేవారు ఉన్నారు, ఎంతమంది యథార్థముగా యేసుప్రభు ఆజ్ఞల ప్రకారము ఆయన కట్టడల ప్రకారము జీవించేవారు ఉన్నారు. చాలా కొద్దిమంది మాత్రమే ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నారు. అందరూ కాదు కదా. అలాంటప్పుడు దేవుడు నీకు నాకు ఆ కృప ఇచ్చాడు కదా. ఆయన వాక్యముని ప్రకారము మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఆయన వైపు దృష్టి ఉంచడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు కదా. మన పితరులు యూదులు కానప్పటికీ, మనం యూదుల వంశం నుంచి రానప్పటికీ దేవుడు అడవిలో ఉన్న ఆ ఒలివ చెట్టు కొమ్మలకి ఎలా అర్హత ఇచ్చాడో ఈరోజు నీకు నాకు అర్హత ఇచ్చాడు కదా. అది కేవలము దేవుని కనికరం. అర్హత లేని మనల్ని, యోగ్యత లేని మనకి ఎలాంటి విధమైన ఆయన ధర్మశాస్త్రమును పట్టుకొని ఆయన వాక్యమును పట్టుకొని చదువుతానికి కూడా యోగ్యత లేని మనల్ని దేవుడు తన బిడ్డలుగా ఈరోజు మనకి యోగ్యతనిచ్చాడు. తనలో నిలిచి ఉండేవారుగా దేవునిలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మతో ఈరోజు మనల్ని నింపి ఉన్నాడు. అది దేవుడు కేవలము ఆయన కనికరమ ద్వారా. అదేలాగా దేవుడు క్రమశిక్షణతో వారు ఫలించలేదు కాబట్టి యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లు వారు పరిశుద్ధాత్మకు విరోధముగా వారు తిరగబడ్డారు కాబట్టి, దేవుని ఆత్మను వారు విసర్జించారు కాబట్టి దేవుడు వారిని నరికివేశాడు.
ఆ కొమ్మను నరికివేశాడు. కానీ ఈ మాటలు విని అక్కడున్న ఆ అన్ని జనులు, ఆహా మేమే కదా బెస్ట్, దేవుడు మమ్మల్ని కదా ప్రేమించారని వారు ఆనందపడే సమయంలో పౌలు ఒక మాట అన్నాడు, అయ్యా దేవుడికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా అంటూ ఏమన్నాడు చూడండి. 24వ వచనములో ఏమన్నాడు చూసినట్లయితే, ఎలాగా ఏమండి మీరు ఆ అడవి జాతి ఒలివ చెట్లని నరికివేయబడి మీరు ఎలాగా క్రీస్తు అనే వేరు చెట్టులో మీరు ముడివేయబడ్డారో అలాగనే క్రీస్తు వారిని మరల పునరుద్ధరణ చేస్తాడు, వారికి మారు మనసు కలుగు చేస్తారు. వారు ఒకవేళ ఆ ఎముక లేకపోతే ఆ మొక్క అది ఎండిపోయినప్పటికీ దానిని మరలా దేవుడు చెట్టుగా నాటుతాడని చెప్తాడు. ఇది ఒక ప్రవచన రీతిగా పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. మనం ఎహెజ్కేలు 37వ అధ్యాయం మనం చూస్తున్నాం. అక్కడ దేవుని ఆత్మ తన సేవకుడిని ఎహెజ్కేలుని ఒక లోయలోకి తీసుకువెళ్తుంది. అక్కడ ఎండిన ఎముకలు, అవి ఒకప్పుడు జీవించినవారు మనుషులే, కానీ తన చర్మము, జీవము, చర్మము సమస్తము పోయి ఎముకలు మాత్రమే ఉంది. కానీ మనం చూసినట్లయితే ఆ దేవుని ఆత్మ ఎహెజ్కేలుని అడుగుతుంది, ఈ ఎండిన ఎముకలు జీవింపగలవా? ఎహెజ్కేలు అంటాడు, ప్రభువా నాకేం తెలుసు, సమస్తము నీకు తెలుసు అంటాడు. అసలు ఎండిన ఎముకలు జీవిస్తాయండి? ఏమంటే ఒక వ్యక్తి చచ్చిపోయాడు, ఆ వ్యక్తికి చర్మం పోయింది, ఆ ఆర్గన్స్ అన్నీ పోయినాయి, ఆ వ్యక్తి ఇంకా స్కెలిటన్ మాత్రమే ఉంది. ఆ స్కెలిటన్ వ్యక్తి మరలా జీవిస్తాడా? అసాధ్యం. కానీ ఎహెజ్కేలు ఏమంటాడు చెప్పండి, నాకేం తెలుసు తండ్రి, సమస్తము నీకు తెలుసాయా. చాలా ఉన్నతమైన మాట చెప్పాడు. ఎందుకంటే ఎహెజ్కేలు దేవుని మహిమను చూశాడు. ఎహెజ్కేలు 1వ అధ్యాయం చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆ కేరేబు నది దగ్గర ఎహెజ్కేలు దేవుని గొప్పతనాన్ని చూశాడు. దాని తర్వాత మీ అధ్యాయం చదవచ్చు. ఏమంటే ఎలాగా ఆ ఎండిన ఎముకలు జీవింపనీయో ప్రభు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు వారు మారు మనసు పొందుతారు అని, వారు రక్షించబడతారు, వారు నిజమైన యేసయ్య దగ్గరికి వారు వస్తారు అనే సంగతిని ఎహెజ్కేలు మళ్ళీ రాస్తాం, మనం చూస్తున్నాం. అది ఇశ్రాయేలు గురించి వాగ్దానం ఇచ్చారనే మాటలు కూడా మనం అధ్యాయాలను చూస్తున్నాం. చూడండి, దేవుని రాకడ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి రహస్య రాకడ, రహస్యమైన రాకడ. అది సంఘము కోసము, సంఘము ఎవరైతే రక్షించబడి బాప్తిజం తీసుకుని ఎవరైతే దేవుని కోసం సిద్ధంగా ఉన్నారో వారు ఎత్తబడతారు. దాని తర్వాత 7 సంవత్సరములు భయంకరమైన కష్టములు, భయంకరమైన ఇక్కట్లు ఉంటాయి. కానీ 7 సంవత్సరాల తర్వాత దేవుడు ఇశ్రాయేలీయుల కోసమే ప్రత్యేకంగా రెండోసారి రాబోతున్నాడు. ఆ 7 సంవత్సరముల్లో దేవుడు ఇశ్రాయేలీయుల మనస్సులు, ఇశ్రాయేలీయుల హృదయములు, వారి జీవితంలో, వారి బ్రతుకులు మార్చగలిగిన అవకాశాన్ని వారు కలుగు చేస్తాడు. ఏ వ్యాలీ ఆఫ్ డెసిషన్ మనం చూడగలుగుతాం బైబిల్లో. ఆ మాటలు, అవి వాగ్దానాలు, అవన్నీ ప్రవచన రీతిగా నెరవేరే సంగతులు అవన్నీ వారికి దేవుడు అవకాశం కలుగు చేస్తాడు. ఆ అవకాశంలో అనేక మంది అబ్రహాముకి వాగ్దానం చేసిన ప్రకారము దేవుడు తన సంతతిని, తన జనముని ఆయన రక్షిస్తాడు, వారు విమోచించబడతాడు అనే సంగతిని మనం చూస్తున్నాం. ఇక్కడ పౌలు ఒక్క పాయింట్ ముఖ్యంగా అన్ని జనులైన మనలాంటి వారికి చెప్తున్నాడు. ఏంటంటే మనము క్రీస్తుతో నాటబడి ఉన్నాము, మనం క్రీస్తులో ఉన్నాము, క్రీస్తు ద్వారంగా మనము ఫలించాలి. ఏమంటే ఒక ఒలీవ చెట్టు, ఒక చెట్టు ఉద్దేశం ఏంటి చెప్పండి? ఒక చెట్టు ఫలములే ఫలించకపోతే ఆ చెట్టు వల్ల ఏం ప్రయోజనం? ఆ యజమానుడికి ఏం ఉపయోగం ఉంది? చూడండి, దేవుడు ఈరోజు నిన్ను నన్ను సృష్టించిన కారణం ఏంటంటే మనము ఫలించాలి. ఫలిస్తామంటే 6 అడుగులు ఎత్తు ఎదుగుతాము, లేకపోతే 100 కేజీలు అడ్డంగా పెరుగుతాము కాదు. కానీ లేకపోతే ఏదో ఈ లోకరీతైన సంపదలు, లోకరీతైన చదువులు మనం చదువుకుని ఏదో లోకరీతైన ఆస్తులు పొందుకుంటూ అది ఆ ఫలించిన గురించి దేవుడు మాట్లాడతలేదు. దేవుడు మాట్లాడేది ఆత్మ ఫలములు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని అడిగావు, పరిశుద్ధాత్మతో నింపని అడిగావు, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు. దేవుడు నీలో ఉండి నీ జీవిత యాత్రని నడిపిస్తున్నాడు. మరి మనం క్రీస్తు స్వారూపంలో దిద్దబడుతున్నామా? వేరు క్రీస్తు అయినప్పుడు ఆ ఫలము కూడా
క్రీస్తు స్వభావంతో నిండి ఉంటుంది. ఏంటి క్రీస్తు స్వభావం? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, దయాళత్వము, ఏమంటే క్రీస్తు స్వభావం కలిగి మనం జీవించాలి అనే ముఖ్యమైన ఆత్మీయ విషయములు పౌలు ఆ దినమున ఆ రోమా సంఘానికి బోధిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. నిజంగా అండి, ఈ ఉత్తరములు నేను మొదట చదివినప్పుడు నాకు అంత పెద్దగా నాకేమో మామూలుగా చదువుకుంటాం కదా, అలా చదువుకున్నాం అంతేగాని ఇంత మర్మం ఉంటుందా? రాసిన ఒక 10 వచనముల్లో ఎంతో ఆత్మీయమైన విషయాలు పౌలు సంఘానికి రాసి, అయ్యా మీరు క్రీస్తులా ఉండాలి, మీరు అన్ని జనులు అయినప్పటికీ మీరు ప్రభు ఆయనలో మిమ్మల్ని నాటి ఉన్నాడు, మీ అన్ని జన స్వభావం తొలగించాలి, మీ ప్రాచీన స్వభావం మీరు తొలగించాలి, మీ పాప స్వభావం మీరు తొలగించి మీరు ఆత్మ ఫలములు ఫలించాలి అని ఒక తండ్రిలాగా ఒక ప్రభు మనసుతో, యేసు ప్రభు మనసుతో ఈ మాటలు పౌలు సంఘానికి రాస్తాం మనం చూడగలుగుతున్నాం. నిజంగా ఈరోజు మన సంఘముల్లో పౌలు చెప్పిన మాటలు మనము గమనిస్తే, దాని ప్రకారం మనం జీవిస్తే మన సంఘము ఉజ్జీవించబడుతుంది. ఈరోజు సంఘాలు ఉజ్జీవం కావాలి. సంఘాల్లో విభేదాలు, సంఘాల్లో వ్యత్యాసాలు, సంఘాల్లో కొట్లాట్లు, గొడవలు, సంఘములో డంబము, సంఘములో గర్వము, సంఘములో అపవాది మాటలు. కారణం ఏంటంటే మనము దేవుని వాక్యము చదివేవారుగా లేము, దేవుని వాక్యముని ధ్యానించి దాని ప్రకారంగా జీవించేవారుగా లేదు. కానీ ఈరోజు దేవునితో మాట్లాడి ఉంటే దయచేసి ఈ మాటలు నీ సంఘంలో నువ్వు పంచుకో. నీ సంఘములో నువ్వు ఫలించేవాడు ఉన్నప్పుడు, నీ ఫలములు చూసి అనేక మంది ఆకర్షించబడినప్పుడు వారికి కూడా క్రీస్తు అనే వేరు మీద ఫలించాలి అనే సంగతిని వాళ్ళకి ప్రకటించు. మరి ఈరోజు మనం ఫలిస్తున్నామా? మన ఫలములు తీయగా ఉన్నాయా? ఆ ఒలీవ చూడండి, మనం వెనకాల చూస్తున్నారు, ఆ ఒలీవ పళ్ళు ఎంత పచ్చగా ఉన్నాయి. పచ్చదనము అభివృద్ధికి గుర్తు. అలాగే నీ జీవితము క్రీస్తు ఉన్న హృదయం, క్రీస్తు ఉన్న జీవితము అభివృద్ధికి గుర్తు, ఆత్మీయన అభివృద్ధి. నీకు ఒకవేళ లోకరీతైన సంపదలు లేనప్పటికీ నువ్వు క్రీస్తు చెప్పినట్లు జీవిస్తున్నావు కాబట్టి, క్రీస్తు స్వభావముతో నువ్వు ఉన్నావు కాబట్టి నీ దేవుడు ఏది తక్కువ చేయడం. మరి ఈరోజు నీ ప్రభువుకి నీ జీవితం సమర్పించుకో. దయచేసి ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం. నీ విడలమైన మేము నాయన ఇలా కూడి నీ వాక్యముని మేము ధ్యానిస్తున్నామయ్యా. అవును నాయన, నీలో నాటువేయబడిన వారుగా, నీలో మేము కట్టబడిన వారుగా, నీతోనైనా మేము ముడివేయబడిన వారుగా, అయ్యా నేను నీతోనైనా మేము ఫలించేవారు ఉండడానికి సహాయం చేయి. అవును నాయన, అనేక సార్లు మేము లోక తలంపులతో, సాతాని క్రియలతో మేము కట్టబడి ఉన్నాము నాయన. అయ్యా అపవాది అనేక సార్లు అయ్యా మమ్మల్ని నాయన నీకు వేరు చేసి, నీకు దూరపరిచి, ఆత్మ ఫలములు ఫలించకుండా మమ్మల్ని వెనక్కి లాగుతూ మమ్మల్ని ఎన్నోసార్లు నిరాశపరుస్తున్నాడు నాయన. తండ్రి మమ్మల్ని కనికరించు నాయన, మమ్మల్ని క్షమించు ప్రభువా. మాలో ఉన్న దుర్మార్గమైన స్థితి నువ్వు ఎరిగిన వాడివి, మాలో ఉన్న కపటము నువ్వు ఎరిగిన వాడివి, మాలో ఉన్న స్వభావము నువ్వు ఎరిగిన వాడివి అయ్యా. మాలో ఉన్న ఆ అడవి స్వభావము, అడవి గుణాలు, సాతాను గుణాలు తీసివేసి దేవా, నీ పవిత్రతలో, నీలో ఉన్న పరిశుద్ధమైన స్వభావం, నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న సహనము, నీలో ఉన్న ఓర్పు మాకు దయచేనైనా. అవునైనా, నువ్వు ఎలాగైతే ఫలించావో అలాగ ఫలించే వారం ఉండటానికి కృప చూపించు. ఈ వాక్యం వింటున్న బిడ్డలతో నువ్వు మాట్లాడినైనా, వారి హృదయంలో ఉన్న స్థితిని వారికి బయటపెట్టినైనా, వారి జీవిత యాత్రలో వారు నీ స్వభావం కలిగి ఎలాగైతేనైనా వారు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఉన్నారో అలాగే ఆ పరిశుద్ధాత్మ ద్వారంగా ఆత్మ ఫలములు ఫలిస్తూ వారు అనేక మందికి సువాసనగా వారి జీవితం ఉండటానికి సహాయం చేయమని ఇంతవరకు నీ కృపను చూపించినందుకు వందనములు. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు దీవించుకోండి, మాకు తెలియపరచండి. మరి దేవుడి మీతో మాట్లాడంటే మీ ప్రార్థన అవసరతలు ఏమంటే మా స్క్రీన్ మీద కనబడటానికి మీరు వాయిస్ మెయిల్ పంపించండి, మీ మెసేజ్ రికార్డ్ చేసి పంపించండి, లేకపోతే కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ పెట్టండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఎవరైనా సరే ఈ పరిచర్య ద్వారా దీవించబడి ఈ పరిచర్య నిమిత్తం మీరు ఒక ప్రత్యేకమైన కానుక పంపించాలని ఆశిస్తే మరి స్క్రీన్ మీద కనబడుతున్నాం ఆ గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్, లేకపోతే అకౌంట్ నెంబర్కి మీ వివరాలను పంపించవచ్చు.
దేవుని పరిచయాల్లో మేము వాడటానికి ఇష్టపడుతున్నాం. మరి దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.